మార్కెట్ నెగిటివ్ బయాస్ నుంచి పాజిటివ్ బయాస్కి వచ్చింది, బాగానే ఉంది. ఆల్ టైమ్ హైక్ వస్తుంది అనుకున్నాం, అది కూడా వస్తే సంతోషం, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చూడాలి అంటే 4 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. 4 స్టేట్ ఎలక్షన్స్ లో ఏదైనా రివర్స్ అయితే గవర్నమెంట్ ఎగెనిస్ట్ వస్తే అది నెగిటివ్ అవుద్ది. ప్లస్ 5 సీట్స్ బై ఎలక్షన్స్ యూపీలో ఉన్నాయి, అదొకటి చూడాలి. యుఎస్ ఎలక్షన్స్ నవంబర్ లో ఉన్నాయి. మార్కెట్ బడ్జెట్ తర్వాత పెద్ద ర్యాలీ అవ్వలేదు, ఒక 3 days నుంచి కొంచెం ఇది అవుతుంది, పాజిటివ్ జోన్ లోకి వచ్చింది. కాబట్టి ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్ అమ్మారు కదా, 45,000 crores లాస్ట్ బడ్జెట్ తర్వాత 1.25 to 1.35 ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. సో ఇన్ని చేసినా కానీ మన మార్కెట్ పడలా. ఎందుకు? బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ రిటైల్ ఇన్వెస్టర్స్. వాళ్ళ వల్ల 24,000 కోట్లు పర్ మంత్ వస్తుంది. కాబట్టి ఎక్కడ పడేసినా మళ్ళీ వీళ్ళు లేపేస్తున్నారు అక్కడ. సో దట్స్ ద థింగ్. ఇవి అన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైనా కరెక్షన్ వస్తుందా అంటే అక్కడ ఈ టైంలో ఏదైనా రివర్స్ అయితే చెప్పలేము. ఇంకా ఎకనామిక్ డేటా ఏదైనా ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా వస్తే రావచ్చు. జనరల్ గా అంత కనపడట్లేదు, సడన్ గా వస్తే చెప్పలేము. థ్యాంక్ యూ.